ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు డామ్రో ఫర్నిచర్స్, పింక్ అండ్ బ్లూమ్స్ బ్యూటీ సలూన్ అండ్ స్పా ఫర్ మెన్ అండ్ ఉమెన్, స్వాతి జిరాక్స్ అండ్ ఫ్లెక్స్. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్ధమవుతాం. రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు. అగ్రికల్చర్ బీఎస్సీలో బంగారు పథకం సాధించిన ఖమ్మం జిల్లా విద్యార్థిని బహుమతి ప్రదానం చేసిన ఇటలీ ప్రొఫెసర్. నాలుగవ రోజుకు చేరిన ధనాల కొండయ్య దీక్ష, పలు సంఘాల మద్దతు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన ప్రజాకవి జయరాజ్. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉందని వామపక్ష నాయకులు స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లపై సిపిఎం పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని, అందుకు తగ్గట్టుగా ఆ రంగంలో రిజర్వేషన్లు కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వాలపై కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పోటు రంగారావు, పోతినేని సుదర్శన్ తదితర నాయకులు పాల్గొన్నారు. అది తీసివేస్తే ఈ తీర్మానాన్ని విడుదలస్తామని ఈ రిజర్వేషన్ కోసం కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా ఇంకా మనకి అక్కడి వర్గాలకి అందేటట్టుగా, అదేవిధంగా సామాన్యులకు కూడా అందేటట్టుగా ఏమి ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా అది కూడా మనమే బాధ్యత ఉంది అని చెప్పి నేను అందరికీ గుర్తు చేయగలుగుతున్నాను. మనం అందరం చర్చించాలా? అది ప్రస్తుత సందర్భం ఇలా ప్రైవేట్ రంగాల రిజర్వేషన్లు కాబట్టి చూడాలా. అట్లా మనకి తెలిసినట్టునే 250 పబ్లిక్ సెక్టర్ రంగా ఉంటే దాదాపు చాలా పబ్లిక్ సెక్టర్ అయిపోతాం. నవరత్నాలు పోతా ఉన్నాయి. అదేవిధంగా పెద్ద సంఖ్యలో లక్షల ఉద్యోగాలు ఉన్నటువంటి కంపెనీలు, హెవీ కంపెనీలలో డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతూ పోతున్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ అందులో ప్రధానమైన పాత్ర నిర్వహిస్తాం. అదే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలా ప్రభుత్వాలు చాలా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ధనాల కొండయ్య చేపట్టిన దీక్ష 4వ రోజుకు చేరుకుంది. పాలకుల నిర్లక్ష్యం వల్లే పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు అందడం లేదని ధనాల ఆరోపించారు. ఈ దీక్షకు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికాయి. ధనాల దీక్షకు పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ గత కొంతకాలంగా పాలకులకు విన్నపించుకుంటున్నా ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదని, అందుకే తాను ఈ దీక్షకు పూనుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షకు ప్రజా కుల సంఘాల మద్దతు ఉన్నంత వరకు తాను పోరాటం చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధనాల కొండయ్య దీక్ష వద్దకు ప్రజాకవి జయరాజ్ వచ్చారు. ప్రజా సమస్యల కోసం దీక్ష చేస్తున్న ధనాలను ఆయన అభినందించారు.
అంటే ఈ పేద వాళ్లకు ఓటు ఇవ్వకూడదు అని ఆనాడు ధనవంతులందరూ అడ్డం తిరిగారు. కానీ ఎంతమంది ధనవంతులు అడ్డం తిరిగినా కానీ ఆల్ ఆర్ ఈక్వల్. ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా నెహ్రూ గారు అయినా కానీ మన వెలివాడలో ఉన్న రామయ్య అయినా కానీ ఓటు అందరికి ఒక్కటే, అందరూ సమానమే అనే ఒక చట్టాన్ని అంబేద్కర్ తీసుకొచ్చారు. ఈ దేశంలో మహిళలు పురుషులు సమానం కాదని అగ్రవర్ణాల వాళ్ళు అన్నారు. నా స్త్రీ స్వాతంత్రం అరాది అని అన్నారు. స్త్రీలకు స్వేచ్ఛ ఉండకూడదు అని చెప్పారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీలకు కూడా ఆస్తి హక్కు కావాలి అని హిందూ కోడ్ బిల్లును ఆ రోజు పార్లమెంటుకు తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ దేశంలో అన్ని కులాలు సమానం కాదు అని అగ్ర కులాల వాళ్ళు అన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవడైనా కులం గురించి మాట్లాడితే 6 సంవత్సరాలు జైల్లో వేస్తామని, ఎవడైనా ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాంటివి కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచి తీసుకొని రావడం అనేది జరిగింది. నువ్వు ఎడ్డిదానవైనవు అమ్మా నన్ను ఊయలేసి కోయిలమ్మవైనవు అమ్మా నీ ఒడిని మొదట బడిని చేసుకున్నావు. పాట పాడుతుంటే గుండె దరువులేసినావు, ఆటలాడుతుంటే గెలిపించి ఓడినావు. అమ్మా నువ్వు తిడితే చిరుజల్లు కురిసినట్టు, అమ్మా నువ్వు కొడితే మీద పూలు చల్లినట్టు. దేవతలతో పోల్చి నీకు పూజ చేయలేను, ఏ దేవత నీలా నాకు జన్మనివ్వలేదు. అమ్మా నా కడుపున నువ్వు తిరిగి పుట్టగలవా, అమ్మా నా కూతురువై ఆడి పాడగలవా. అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది. అమ్మల మీద 35 కుల సంఘాల నాయకత్వాన ఈ నెల 5వ తారీఖు నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఈ దీక్ష ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఇళ్ళ జాగల సమస్య పైన చాలా కాలం నుండి వివిధ రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు చేసిన ప్రయత్నం ద్వారా నెరవేరని దానికి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, అంటే ఇప్పుడు ప్రభుత్వం కాదు గత ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి దాని యొక్క తీవ్రత, దాని యొక్క ప్రాధాన్యతను తీసుకురావడం ప్రధానమైన ఉద్దేశంగా మేము చెప్తున్నాం. ఇలాంటి అగపడకపోతే అగపడేటట్టు చేయడానికి కూడా కుల సంఘాలు ముందుకు వస్తాయనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఆ రోజు మీరు కూర్చుంటే ప్రజా సమస్య, ఈ రోజు కొండయ్య గారు కూర్చుంటే ఇది ప్రజా సమస్య కాదా అనే పార్టీలను కూడా ప్రశ్నిస్తున్నాం. ఇన్ని రోజులైతున్నా పాలక పార్టీలు కానీ వచ్చి సంఘీభావం తెలియకపోవడంతో మరి వాళ్ళలో ఉన్న అంతర్యం ఏమిటో తెలియపరచాల్సింది కూడా కోరుతున్నాం. మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం 10వ తారీఖున నగర బంద్ పిలుపునిచ్చు. ఇంకా ప్రజా సంఘాలు చాలామంది వచ్చి కలిసిపోతున్నారు, అందరికీ సంఘీభావం తెలిపారు. అదేవిధంగా నిన్న మరి భారీ ఎత్తున ఒక 500 మంది ర్యాలీ తీసి మరి కలెక్టర్ గారు లేకపోతే జేసీ గారిని కూడా కలిసి వినతి పత్రం చేయడం జరిగింది. దానికి కూడా ఇంతవరకు చలనమనేది లేదు పాలకుల నుంచి కూడా. దీన్ని పూర్తిగా ఎండగడతామని 10వ తారీఖు నాడు నగర బంధు అన్ని కులసాల సమక్షంలో నగర బంధువు పిలుపునిస్తున్నాం. సజ్జల పేరిట మీకు భూములు ఇవ్వడానికి ఉన్నాయి, భూములు ఉన్నాయి, వాళ్ళు ప్రజలు మాకు గూడు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. మీరే చెప్తా ఉన్నారు 125 ఎకరాలు 125 గజాలు మేము ఇస్తా ఉన్నామని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వాలారా పాలకులారా ఎగలేని కదండి, రాజకీయ పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది న్యాయమైన డిమాండ్గా 4వ రోజు దీక్ష చేస్తూ ఉంటే మేము ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేటువంటి మీరే ఎందుకు దీన్ని విస్మరిస్తా ఉన్నారు, ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన కొండయ్య గారు ఆమరణ నిరాహార చేస్తున్నా కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి దిగిరాటం కానీ కనీసం మనకి సమాధానం చెప్పడం కానీ చేయలేదు. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు ఆయన ఆరోగ్యం నిరసిస్తున్నా కానీ ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో చర్య తీసుకోవడం లేదు తెలియదు. గవర్నమెంట్ వారు కూడా ఇంతవరకు వచ్చి మనకు సమాధానం చెప్పినటువంటి విషయం అయితే లేదు. కనీసం మా పేదల గురించైనా గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్లు, కలెక్టర్ గారు కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఆఫీసర్లు కానీ ఎవరైనా వచ్చి కనీసం మాకు జనాభా ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. గవర్నమెంట్ కి తొందరగా మా అందరికీ స్థలాలు చూపించాలని అయితే ఆశతో కోరుకుంటున్నాం.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణపురం గ్రామానికి చెందిన విద్యార్థిని శృతికి అగ్రికల్చర్ బీఎస్సీ యూనివర్సిటీలో ప్రథమ ర్యాంక్ సాధించినందుకు బంగారు పథకం వరించింది. ఈ బంగారు పథకాన్ని తిరుపతిలో జరిగిన యూనివర్సిటీ వార్షికోత్సవంలో ఇటలీ దేశానికి చెందిన ప్రొఫెసర్తో శృతి అందుకుంది. రామకృష్ణపురం గ్రామానికి చెందిన కన్నబోయిన శృతి అగ్రికల్చర్ బీఎస్సీలో ప్రతిభ చూపింది. యూనివర్సిటీ ప్రథమ ర్యాంక్ సాధించి బంగారు పథకాన్ని సాధించింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శనివారం జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 45వ వార్షికోత్సవంలో బంగారు పథకాన్ని శృతికి ప్రదానం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అశ్వరావుపేట అగ్రికల్చర్ యూనివర్సిటీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇటలీ దేశంలోని రోమ్ నగరానికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డానియల్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ పద్మరాజు చేతుల మీదుగా శృతి బంగారం పథకంతో పాటు పట్టా సాధించారు. ఈ పథకం సాధించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని శ్రీ వెంకటేశ్వర నగర్లోని అంగన్వాడీ కేంద్రానికి గ్లాసులు, ప్లేట్లు, పలకాలను అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా ఈ పంపిణీ చేశామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3 టౌన్ ఎస్ఐ కుమారస్వామి పాల్గొని చిన్నారులకు గ్లాసులు, ప్లేట్లు, పలకాలను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుందని, వీటిని చిన్నారులకు ఉపయోగించుకోవాలని ఎస్ఐ కుమారస్వామి సూచించారు. మనిషికి మనిషే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పరివార్ సేవా సంస్థను స్థాపించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడి రూపాయలు ఇచ్చి మీరు అడిగి పంపుతారు, ఏది దుకాణాల్లో పంపుతారు. దగ్గర ఆ రూపాయలు 2 రూపాయలు ఇచ్చి నెల సంవత్సరం పంపుతారు. సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు ఎన్ని రూపాయలు ఇచ్చారో దానికి వడ్డీ కలిపి హాస్పిటల్ పెడతారు. అట్లాంటివి చేయకుండా సాధ్యమైనంత వరకు మీకు పెట్టాలంటే చింత తయారు చేసి ఇంట్లో పెట్టాలి. వాళ్ళకు హెల్తీగా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడనే స్టార్టింగ్ వాళ్ళే స్కూల్ అలవాటు చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో ఎదిగి మిమ్మల్ని సాది వాళ్ళ కుటుంబాన్ని సాదుకునేటట్టు తయారు చేయాలి. ఎవరికి దేశానికి మిమ్మల్ని సాది మీకు కన్న వాళ్ళని సాది ఎట్ ద సేమ్ టైం వాడు వాళ్ళ ఫ్యామిలీని సాదుకుంటే తప్పదు. ఎలాంటి చెడు తిరుగులు తిరగదు. అప్పుడు మీకు అంటున్నాడు, చెడు తిరిగితే మాకు అంటున్నాడు. మా దగ్గరికి రాకుండా ఉంచుకోవాలని అందరి తల్లిదండ్రులను అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకి పలకలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అర్బన్లో చాలా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ విధంగా డోనర్స్ ముందుకు వచ్చి చాలా మెటీరియల్, తల్లులు కూర్చోడానికి చైర్స్ అయితేనేమి, కుర్చీలు, స్టూల్స్ అని, ఆ తర్వాత వాటర్ ఫిల్టరు, పిల్లలకి మంచినీళ్ళు ఇవ్వడానికి వాటర్ ఫిల్టరు, ఎండాకాలం కాబట్టి ఫ్యాన్లు చాలా చోట్ల డొనేట్ చేయడం జరిగింది. దీనికి మన ఈ డోనర్స్ అందరికి కూడా ఐసిడిఎస్ అర్బన్ బ్రాండ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇంకా ఎవరైనా కూడా డోనర్స్ ముందుకు వచ్చి అంగన్వాడీ కేంద్రాలను సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛంద సేవా సంక్షేమ సంఘం, ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషికి మనిషి మాత్రమే సహాయం చేయగలడనేటువంటి ఒక నమ్మకంతో మేము స్థాపించడం జరిగింది. గత కొద్ది రోజులుగా విస్తృతంగా మేము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. ఇందులో ప్రధానంగా చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే వృద్ధులకు, వికలాంగులకు, మానసిక వికలాంగులకు, అనాథ పిల్లలకు సంబంధించినటువంటి చిన్న మానవతా దృక్పథంతో కొద్దిపాటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో సభ్యులుగా ఉన్నటువంటి మేము ఆటో డ్రైవర్లుగా ఉంటూ కూడా మానవ సేవని అన్ని ఏరియాలకు ఎవాపరేట్ చేసి అందరికీ మానవత్వ విలువలు పెంపొందించే విధంగా సహాయపడాలి, అటువంటి అవసరాన్ని గుర్తింపు చేసే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంగా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా కాలువొడ్డు వెంకటేశ్వర నగర్ 45వ ఐసిడిఎస్ అంగన్వాడీ స్కూల్ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు గ్లాసులు, ప్లేట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి దాదాగా ఉన్నటువంటి మాటేటి నాగేశ్వరరావు గారు, చీఫ్ గెస్ట్గా వస్తున్నటువంటి 3 టౌన్ ఎస్ఐ గారు కుమారస్వామి గారు కూడా అధ్యక్షత వహించి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి మా యొక్క సంస్థ సభ్యురాలైనటువంటి ఏకలక్ష్మి గారు దీనికి ప్రధాన కర్తగా ఉంటున్నారు.
ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు అన్ని రకాల ఏరియాల్లో అన్ని రకాల స్కూళ్ళకు సంబంధించి అనాథ శరణాలకు సంబంధించి కార్యక్రమాలు చేయాలని మా యొక్క సంకల్పం. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు మంజూరు కావడం లేదని నగర సిపిఐ నాయకులు మండిపడ్డారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయంలో నగర నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. విద్యార్థులకు కుల, ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు విద్యార్థులకు అందడం లేదని, వారంలో అయ్యే సర్టిఫికెట్లు నెలల తరబడి కూడా రావడం లేదని, దీంతో ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ చర్యలపై అధికారులకు ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా చర్యలు తీసుకొని సర్టిఫికెట్లలో జాప్యం లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. పిల్లలు చదువుకునేటటువంటి సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. విఆర్ఓ గారి దగ్గరికి పోయి ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా విఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టిన తర్వాత విఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్ఐ దగ్గరికి వెళ్తా ఉంది, ఆర్ఐ దగ్గర నుంచి డిప్యూటీ తహసీల్దార్ దగ్గరికి వెళ్తా ఉంది, డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తా ఉంది. అందుకోసం ఈ సిస్టమ్ లేకుండా యాజిటీస్గా గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని కొనసాగించాలని చెప్పి మేము ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. సాయంత్రం పూట అయితే ఆడవాళ్ళు తల్లిదండ్రులు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రాత్రింబవులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెవెన్యూ కార్యాలయంలో కూడా మాన్యువల్ సిస్టాన్ని కొనసాగించాలని చెప్పి దరఖాస్తు పెట్టినటువంటి తక్షణమే సాయంత్రం కల్లా సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే వాళ్ళు ఉద్యోగాలకు పోవాలన్నా లేకపోతే ఇంటర్వ్యూలకు పోవాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు. 10 రోజులు 20 రోజులు తిప్పుకునేటటువంటి పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీసులో కొనసాగుతూ ఉంది. దీన్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారు కలిసి వారు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా సిపిఐ పార్టీగా మేము ఖమ్మం పట్టణానికి సంబంధించి దీన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తల్లో చిన్న విరామం. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నగరంలోని గాంధీ చౌక్ గణేష్ దేవస్థానంలో మే 7వ తేదీన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించిందని, ఈ వ్రతానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆలయ కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు. గజ్జల్ల గణపయ్య రావయ్య గనగాన గంటల్ల పూజలు నీకయ్య భాద్రపద మాసాన భక్తితో పూజలు వందనాలు గణపయ్య వందనాలు గణపయ్య వందనాలు గణపయ్య గల్గల్ గజ్జల్ల గణపయ్య రావయ్య గనగాన గంటల్ల పూజలు నీకయ్య భాద్రపద మాసాన భక్తితో పూజలు వందనాలు గణపయ్య వందనాలు గణపయ్య వందనాలు గణపయ్య. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు మీడియాతో మాట్లాడారు. మే 7వ తేదీన జరిగే సంకష్టహర చతుర్థి వ్రతం ప్రజల సుఖశాంతుల కోసం చేసేదని, భక్తులంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలని దేవాలయ కన్వీనర్ కొదమసింహం భరద్వాజన్, అర్వపల్లి జయరాంలు పిలుపునిచ్చారు. శ్రీ మహాగణాధిపతి నమః. మరి ఈరోజు సంకష్టహర చతుర్థి పర్వదినం సందర్భంగా మరి శ్రీ విజయగణపతి దేవస్థానం సిద్ధేశ్వరి పీఠపాలిత కుర్తాలం శ్రీ విజయగణపతి దేవస్థానంలో సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని విశేషంగా నిర్వహిస్తున్నాము. మరి ప్రతి మాసం వచ్చేటువంటి బహుళ చవితి తిథి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తుల కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి ఈ వ్రతాన్ని భక్తులు విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని పాల్గొని మరి వ్రతాన్ని పూర్తి చేయడం వల్ల వాళ్ళు కోరినటువంటి కోరికలు సిద్ధించడం జరుగుతుంది. భక్తులు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ వ్రతం ద్వారా పొందుతూనే ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మాసం జరిగేటువంటి ఈ వ్రతంలో పాల్గొని మహాగణపతి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు. శ్రీ మహాగణాధిపతి నమః. గజ్జల్ల గణపయ్య రావయ్య గనగాన గంటల్ల పూజలు నీకయ్య భాద్రపద మాసాన భక్తితో పూజలు వందనాలు గణపయ్య వందనాలు గణపయ్య వందనాలు గణపయ్య గల్గల్ గజ్జల్ల గణపయ్య రావయ్య గనగాన గంటల్ల పూజలు నీకయ్య భాద్రపద మాసాన భక్తితో పూజలు వందనాలు గణపయ్య వందనాలు గణపయ్య వందనాలు గణపయ్య.
ప్రభుత్వం పేదల రేషన్ కార్డులను తొలగిస్తుందని, ఆ చర్యలను వెంటనే ఆపకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నగర సిపిఐ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు సీనియర్స్ తో మాట్లాడారు. ఆహార భద్రత కార్డులు ఇచ్చి వాటిలో చిన్నారులకు రేషన్ కోటాను లేకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సిపిఐ నేతలు మండిపడ్డారు. పేద ప్రజలు రేషన్ కోటా కింద వచ్చే బియ్యాన్నే రోజువారీ ఆహారంగా తీసుకుంటారని, చిన్నారులకు కోటాను తీస్తే వారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ చర్యలను ప్రభుత్వం మానుకోవాలని, లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలు మొత్తం కూడా కేవలం ప్రకటనలుగా పరిమితం చేస్తూ ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చినట్టు ఇచ్చి రేషన్ కార్డులను ఏరివేస్తున్నారు. ఏంటంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లగాళ్ళ పేరుతో లేదా వీళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి పోయిన నెల ఇచ్చిన రేషన్కి ఈ నెల రేషన్కి చాలా తేడా ఉంది. చాలామందిని ఏరివేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా ఎవరిష్టం సరైనది కాదు. అదేవిధంగా రేపు జరిగే తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలకు నిధులు కేటాయించారు. అంత నిధులు కేటాయించడం మంచిదే, చేసుకోవాల్సిందే, ఉత్సవాలు చేసుకోవాల్సిందే. మన ప్రభుత్వం మనం ఏర్పడింది తెలంగాణ. దాంతోపాటు ప్రజా సమస్యల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవలం రేషన్ కార్డులు ఏరివేత కానీ లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అదేవిధంగా పింఛన్లు ఏరివేత కానీ, పింఛన్లు ఏ వార్డులో కూడా ఏ డివిజన్లో ఎన్ని ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలంటే వాళ్ళ నోటిగా నుంచి కూడు కొట్టేయటం ఈ ప్రభుత్వాన్ని తగదు. ఎందుకంటే గత ఎన్నికల్లో మీరు చూశారు, మొన్ననే హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఎంత పెద్ద దెబ్బ కలిగిందో మీరు ఆలోచన చేసుకోవాలి. దయచేసి కనుక ఇప్పుడు కనుక వాటిని కట్ చేస్తే మాత్రం మేము జిల్లా వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఖమ్మం పట్టణంలో ప్రతి ఒక్క ఇళ్లలో కూడా కనీసం బోర్లలో కూడా నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇలా మున్నేరులో చూసినట్టయితే చుక్క నీళ్ళు లేవు. ఆ మున్నేరుకి మేము జలాశయాల మన పాలేరు నుంచి నీళ్లు విడుదల చేస్తే రేపు రాబోయే ఎండాకాలంలో ఈ ఖమ్మం పట్టణ ప్రజలకి బోర్ల నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే మీరు ఆ యొక్క నీరును కూడా ఈ మున్నేరు నింపవలసిందిగా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేని వేళలో ఈ ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ పోరాటం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ లో మెదక్ జిల్లా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్, మెదక్ జిల్లాలు తలపడగా ఉత్కంఠ పోరులో హైదరాబాద్ జట్టుపై మెదక్ జట్టు విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటిసారిగా ఖమ్మంలో తెలంగాణ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఖమ్మం టౌన్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట్రం నుంచి మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. అన్ని మ్యాచ్ల్లో ప్రతిభ చూపిన హైదరాబాద్, మెదక్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డ ఇరు జట్లు విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాయి. చివరికి ఉత్కంఠ పోరులో హైదరాబాద్ జట్టుపై మెదక్ జట్టు విజయకేతనం ఎగరవేసింది. గెలుపొందిన జట్టుకు నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీల్లో అన్ని జట్ల క్రీడాకారులు మంచి ప్రతిభ చూపించారని నిర్వాహకులు కొనియాడారు. ఈ క్రీడలను విజయవంతం చేసిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. కావాలంటే బేసికల్ వాటర్ కావాలి. ఇంకోటి ఆ గ్రౌండ్ మనదే ఉండదు. ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి వచ్చినప్పుడు గ్రౌండ్ మనదైతే మనం పెంచుకోగలుగుతాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు May 1st వరకు టోటల్ జిల్లాలో ఒక అకాడమీ 2 క్యాంప్స్ అని మేము స్టార్ట్ చేశాము. అయితే ఇక్కడ కూడా రోజు ఖమ్మం, కొత్తగూడెం, ఎండలో ఈ క్యాంప్స్ రావచ్చు. ఎక్కడైనా ఏదైనా వాటర్ ప్రాబ్లమ్ అంటే మన సొంతం ఎస్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు పెట్టాలంటే అది మనకు ఉంటే మనం డబ్బులు పెడతాము. కాబట్టి ఈ సంవత్సరం మీరైనా నేను కూడా ఖమ్మం జిల్లా సెక్రటరీని నిద్రపోలేకుండా తప్పకుండా వీళ్ళకు డబ్బు చేసే పరిస్థితి తెస్తాము. వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నారు. ఎన్నో కష్టం వచ్చి గత 15 నుంచి ఉంటూ కలెక్టర్ని ఏజెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఎంపైర్లకి స్కోరర్స్కి బయోబయర్స్కి మొత్తం టోటల్ ఒక సుమారు 10 మంది నిద్ర ఏంటంటే ఉండి కలెక్టర్ని నిజంగా చేశారు. అందరికీ అసోసియేషన్ ధన్యవాదాలు చెప్తున్నాం. మీ అందరి సహకారంతో ఈరోజు టోర్నమెంట్ విజయవంతం అయింది. భవిష్యత్తులో కూడా మరిన్ని
అసోసియేషన్ తరఫున చేసే కార్యక్రమాల్లో కూడా మీ అందరి పాత్ర తప్పనిసరిగా కావాలి. మిత్రులకి ఎన్నికగా ఉంది. ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ఆర్గనైజ్గా జరగడం అనేది అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్ధమవుతాం. రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు. అగ్రికల్చర్ బీఎస్సీలో బంగారు పథకం సాధించిన ఖమ్మం జిల్లా విద్యార్థిని, బహుమతి ప్రదానం చేసిన ఇటలీ ప్రొఫెసర్. నాలుగవ రోజుకు చేరిన ధనాల కొండయ్య దీక్ష, పలు సంఘాల మద్దతు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన ప్రజాకవి జయరాజ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సినీస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449.